పుష్ప సినిమా ఆగిపోయిందా? డైరెక్టర్కి అల్లు అర్జున్ గారికి గొడవ. షార్ట్ బేడ్ ఉండడం వల్ల సినిమాలో నుంచి తప్పుకుంటున్నాడని అల్లు అర్జున్. లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా లేట్ అవ్వచ్చు, సినిమా థియేటర్లకు వచ్చేసరికి ఇంకొక 1 month పట్టచ్చు. ఇవి నేను అంటున్నా కాదు, ఇవన్నీ రూమర్స్. కొన్ని వెబ్సైట్స్లో వస్తున్న ఆర్టికల్స్ కానివ్వండి, అండ్ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, వాట్ ఎవర్ కొన్ని ప్లేసెస్లో వింటున్న న్యూసెస్. అయితే 2 days నుంచి ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అల్లు అర్జున్ గారి బేడ్ అయితే తగ్గడం జరిగింది, యాక్చువల్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఏంటి, బేడ్ తగ్గితే షూటింగ్ నుంచి తప్పుకుంటున్నారు, లేట్ అవుతుంది, ఇలాంటి అన్ని రూమర్స్ ఉన్నట్ట. నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం స్వామి. అండ్ అంతేకాకుండా సుకుమార్ గారు కూడా వాళ్ళ డాటర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వేరే కంట్రీ వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఆయనతో పాటు చంద్రబోస్ గారిని కూడా తీసుకెళ్లారు. అక్కడ సాంగ్స్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇప్పటిదాకా చేసిన షూటింగ్ పార్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుందన్నమాట. అండ్ వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయని చెప్పేసి చాలామంది ఆర్టికల్స్ రాయడం వెబ్సైట్స్లో, వాళ్ళిద్దరి మధ్య ఆర్టీసీ బస్సు వచ్చిందనడం, ఇలా చాలా రూమర్స్ అయితే జరుగుతున్నాయి. అవేం కాదు. ఈ మంత్ 25th నుంచి అయితే షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. అండ్ 28th నుంచి మన పుష్ప అల్లు అర్జున్ గారు షూటింగ్లో పాల్గొంటున్నారు. కాకపోతే ఈ బేడ్ తగ్గినందువల్ల కొంతమంది ట్విట్టర్లో ఫ్యాన్స్ రాస్తున్న వీడియో కింద ఏంటంటే, ఇప్పుడు ఇంకొక 1 month పట్టొచ్చేమో గెడ్డం పెరిగేసరికి, మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వచ్చేమో, థియేటర్ దగ్గరికి ఈసారైనా అదే టైంకి వస్తుందా లేదా, ఇలాంటివి చాలా రూమర్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ఈసారి మాత్రం బ్యాక్కి వెళ్ళేదే లేదు, తగ్గేదే లేదు అంటున్నారు మూవీ మేకర్స్. సో ఎలాంటి రూమర్స్ని నమ్మద్దు. ఈసారి డిసెంబర్కి పుష్ప వస్తున్నాడు. సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి ఎలాంటి వాగ్వాదాలు లేవు. అది మ్యాటర్.